సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలని కోరుతూ మహాధర్నా చేపట్టారు. సంగారెడ్డి జిల్లాలో రైతు భరోసా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో జిన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డి ఏ పథకానికైనా కోత పెడుతున్నాడు అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పటాన్ చెరువుపై పగబట్టడంలో అర్థం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు భరోసా ఇస్తామంటూ పటాన్ చెరువు మేడ్చల్ వారికి ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. 2 లక్షల మందికి పైగా రైతులను అన్యాయం చేస్తూ అర్హులైన వారికి పింఛన్ల కోత, అన్ని పథకాలలో కోతలు పెట్టి ఎగవేత పెట్టిన రేవంత్ రెడ్డిని విడిచేది లేదని పేర్కొన్నారు. రైతుల రుణమాఫీ విషయంలో తీవ్ర అన్యాయం చేశారన్నారు. రైతు బీమా కూడా రేవంత్ రెడ్డి బంద్ పెట్టాడు. మార్పు తెస్తానన్న ముఖ్యమంత్రి అన్ని పథకాలు ఎగవేసి ఏం మార్పులు తెచ్చారో చెప్పాలని పేర్కొన్నారు. 10 ఏళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే జిన్నారం మండలంలో అరే ఎవరైనా భూమి అమ్ముతారా అని మన చుట్టూ తిరిగిరు. 2 కోట్లకి ఇస్తాం, 3 కోట్లు ఇస్తాం అన్నాడు. అరే ఇంట్లో బిడ్డ పెళ్లి ఉన్నాయి తీసుకో అంటే వద్దుపో అని వాడంటుండు. ఇప్పుడు నత్తుండ ఇటు మొఖాన ఒక్కడన్నా ఇంట్లో ఆపద పడ్డదో, బిడ్డ లగ్గం పెట్టుకున్నామో, దవాఖానలో పడ్డామో, పిల్లల చదువులకు పైసలు అవసరం ఉన్నాయో 10 గుంటలు అమ్ముతారా అంటే ఎవడన్నా కొంటుండా? మరి దీన్ని బట్టి ఇప్పుడు రైతు పట్టారా పెరిగిందా తగ్గిందా? కేసీఆర్ ఉన్నప్పుడేమో రోజు ఆకాశం దిక్కు చూసింది, అది రేవంత్ రెడ్డి రాగానే భూమికి చూస్తుంది. అది డామ్ అన్నది రియల్ ఎస్టేట్ అన్నదా లేదా? అంటే రైతు పతారా ఖతం చేసిండి రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు పక్కా, కరెంటు పక్కా, రైతు బీమా పక్కా, పండిన పంటంతా కొనేది పక్కా. ఇది ఒక రైతుకు ఒక ధైర్యం, ఒక భరోసా ఉండే. రేవంత్ రెడ్డి వచ్చాక అంత ఆగమాగం, హైడ్రా గీట్రా ఎన్నో కొత్త కథలు పెట్టి కోతలు పెట్టే వరకు డామ్ అన్నది. ఆగమ కాలేదా? ఏం ఉద్ధరించిన? నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పు. రైతులకు బేడీ రేసుడు తప్ప, రైతులను జైల్లో పెట్టుడు తప్ప, రైతులకు కోతలు పెట్టుడు తప్ప నువ్వు చేసిన మంచి పని ఏంది మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఆయన అనుకుంటుండు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న రైతులకు 2 లక్షల మంది రైతులకు రైతు బంధు ఎగబెడితే ఏమైతుంది అనుకుంటుండు. బిడ్డ, ఈ 2 లక్షల మంది రైతులు వచ్చి రేపు ఔటర్ రింగ్ రోడ్డును మొత్తం బ్లాక్ చేస్తే నీ దిమ్మ తిరుగుతా, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పటాన్ చెరువులం 22,000 మంది రైతులున్నాం. పోయి 22,000 మంది ఔటర్ రింగ్ రోడ్డు మీద కూర్చుంటే ఎంతమందిని అరెస్ట్ చేస్తాడు? ఏ జైలు పడుతుంది? నాకు ఇస్తావా ఇయ్యవా? 22,000 మంది పోయి ఔటర్ రింగ్ రోడ్డు మీద వంట వార్పు పెట్టి నీ సంగతి ఏంటంటే దిబ్బకు దిగత్తాడు. అదిగిరాడా? రంగారెడ్డి వాళ్ళు బయలుదేరా మన సోపతికి? మేడ్చల్ల సబితక్క బయలుదేరదా మన సోపతికి? మల్లారెడ్డి వెళ్ళాడా మన సోపతికి? వెళ్తాడా లేదా? అందరం వెళ్ళి కూర్చున్నాక దెబ్బకి దిగుతాడా దిగడా? మిస్టర్ రేవంత్ రెడ్డి, రైతులు మరి బయలుదేరక ముందే ఈ 2 లక్షల మంది రైతులకు వెంటనే రైతు బంధు వేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అందువల్ల రైతు సోదరులారా, మనం జాగ్రత్తగా ఈ పోరాటాన్ని ఇంకా ముమ్మరం చేద్దాం. ఇవాళ ప్రారంభం మాత్రమే. 2 అయితే ఎగరే పెట్టినావు, ఈ ఇచ్చేది కూడా ఇవ్వవా మాకు? అందరికీ 2 ఎగబెట్టినావు. ఇప్పుడు ఈ ఇచ్చేదన్నా ఈ వీళ్ళకు కూడా ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈయన ఇంకోటి ఏందో అర్థం కాదు మన మెదక్ జిల్లా మీద. మొన్న మా మాణిక్రావు సాబు దగ్గరికి జైరాబాద్కు పోయిండు ఎవరు? రేవంత్ రెడ్డి. పోతే మా మాణిక్రావు సాబు లేచి, అరే మా జైరాబాద్కు ఇంత పైసలు కావాలి, మోరీలు సాఫ్ లేవు, గ్రామ పంచాయతీల ట్రాక్టర్లన్నీ మొత్తం తాళాలు పడ్డాయి, డీజిల్ కు పైసలు లేవు, గ్రామ పంచాయతీకి ఏమైనా పైసలు, మున్సిపాలిటీకి ఏమైనా పైసలు అని ఇట్లా కేసీఆర్ వచ్చినప్పుడు అడుగుతుండే. కేసీఆర్ రాగానే ఊరికి 25 లక్షలు, జైరాబాద్ కు 50 కోట్లు, మండలానికి 1 కోటి అని ఇచ్చిపోవు కేసీఆర్. గట్లనే ఇస్తాడు అనుకోని నేను అన్ని అడిగిండు. 1 రూపాయి ఇస్తే ఒట్టు, 1 పైసా జైరాబాద్కి వస్తే ఎమ్మెల్యే గారు అడిగితే 1 రూపాయి కూడా ఇయ్యలే. ఇక పటాన్ చెరువు మీద పగబట్టిండు, ఇంత రైతు బంధు కోత పెట్టిండు. కొత్త ఇచ్చుడు లేదు కానీ కేసీఆర్ ఇచ్చిన ఈ కోతలు పెట్టుడు, క్యాన్సల్ చేసుడు, బంధు పెట్టుడు, ఇగో ఇది కథ నడుస్తా ఉన్నది. ఇంకోటి ఇది ఆ ముఖ్యమంత్రిగా రాష్ట్రం పరువు తీస్తుండ బాధ కలిగేది ఏంటంటే, మొన్న మీరు టీవీలో చూసి ఉంటారు, దేవాదుల ఏ బేసిన్లు ఉంది అంటుండు. రైతు నడుతూ చెప్తాడు దేవాదుల పనేసియా మెరిడియన్ హాస్పిటల్
హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.